హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. జగదాత్రి వాళ్ళ ఇంట్లో సౌభాగ్య వ్రతం స్టార్ట్ అవుతుంది. జగదాత్రి కేదార్ హ్యాపీగా రెడీ అయి వస్తారు. కౌశికి కూడా లేచి రెడీ అయ్యి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి చుట్టూ పువ్వులని అలంకరిస్తారు. సో జగదాత్రి, వైజయంతి, కౌశికి అందరూ కలిసి హ్యాపీగా పువ్వులని అలంకరించి ఇంకా అమ్మవారిని కొలుచుకోవడానికి, వ్రతం చేసుకోవడానికి గట్టిగా ఫిక్స్ అవుతారు. అదే టైంకి జగదాత్రి ఇంకా అలా అన్ని వర్క్స్ చేస్తూ ఉంటే ఒక ఐటెం డెలివరీ వస్తుంది. వెంటనే నిషిక, నేనే అది ఆర్డర్ చేశాను, నాకు ఇవ్వండి అని చేతికి తీసుకుంటుంది. నిషి, ఏంటవి అని అడుగుతుంది జగదాత్రి. ఇంటికి ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కొన్నాను అని చెప్పి అడుగుతుందనమాట. చెప్తుంది నిషిక. ఇంతకీ ఏంటవి నిషి అని అడుగుతుంది కౌశికి. కుంకుమ భరిని వదిన అని తన రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది నిషిక. జగదాత్రి ఆలోచనలో పడుతుంది. తనకి డౌట్ వస్తుంది. ఏంటి, ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుంది? అయినా ఇప్పటికిప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటి? ఒకవేళ రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అనుకుంటుంది జగదాత్రి. కేదార్ తనేం ప్లాన్ చేయగలదు? అయినా తను ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేదు కదా దాత్రి అని అంటారు కేదార్. కరెక్టే కేదార్, కానీ నిన్న నిషిక కళ్ళలో కాన్ఫిడెన్స్, నువ్వు నన్ను పట్టుకోలేవు అనే ఒక డెస్పరసీ చూస్తుంటే నాకెందుకో చాలా డౌట్గా ఉంది. ఆ రిటర్న్ గిఫ్ట్లో ఏముందో ఒకసారి ఖచ్చితంగా చూడాలి అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతుందనమాట జగదాత్రి. నిషిక కింద వ్రతంలో ఉంటే జగదాత్రి అలా ఇంకా పైకి వెళ్ళి ఆ గిఫ్ట్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. అప్పటికే నిషిక ఎలా అయినా వీటిలో డైమండ్స్ ఉండాలి అని ఫస్ట్ వాటిపై డైమండ్స్ పెట్టి వాటిపైన కుంకుమని వేస్తుంది. సో ఇంకా జగదాత్రి వెళ్ళి ఆ కుంకుమని తీసుకుంటుంది. ఓపెన్ చేసి చూడగానే అందులో డైమండ్స్ కాకుండా కుంకుమే ఉంటుంది. వీటి లోపల ఏదైనా దాచిపెట్టుంటుందా అని అలా ముట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆగవే అని అంటుంది నిషిక. వెంటనే జగదాత్రి ఆగిపోతుంది. ఏంటే, ఏం చేస్తున్నావు అని అంటుంది. ఏం లేదు, రిటర్న్ గిఫ్ట్ని చూస్తున్నాను అని అంటుంది. రిటర్న్ గిఫ్ట్ని చూస్తే అలా చూస్తారా? అయినా అది ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన కుంకుమ, ముత్తైదువులకి ఇవ్వాలి. దాన్ని నువ్వు చేత్తో పట్టుకొని అపవిత్రం చేసేస్తావా అని అంటుంది. ముట్టుకున్నంత మాత్రాన అపవిత్రం ఎందుకవుతుంది నిషి అని అంటారు. అదంతా కాదు, నువ్వెందుకు వచ్చావు నా రూమ్లోకి, వెళ్ళు అని చెప్పి ఇంకా డోర్ వేసేసుకొని, అమ్మో ఎంత డేంజరో అని చెప్పి ఇంకా త్వరగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేసేయాలి, లేకపోతే ఇంకా ఇంకా డౌట్ వస్తుందని టెన్షన్ పడుతుంది నిషిక. ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుందనమాట దాత్రి. నో డౌట్ తన మొహంలో కంగారు చూస్తుంటే ఏదో చేయబోతుంది. అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా కేదార్ దగ్గరికి వస్తుంది. దాత్రి, ఎనీ క్లూస్ అని అడుగుతారు. నో కేదార్, బట్ నిషిక కళ్ళలో అనుమానం చూస్తుంటే ఐ స్టిల్ హ్యావ్ ఎ డౌట్. ఖచ్చితంగా మనం ఆ డౌట్ని క్లారిఫై చెయ్యాల్సిందే. ఆ ముత్తైదువులు మనకి తెలిసిన వాళ్ళేనా అని అడుగుతారు. ఏమో అక్కని అడగాలని చెప్పి కౌశికి దగ్గరికి వెళ్తుంది జగదాత్రి. వదినా, ముత్తైదువులు మనకి తెలిసిన వాళ్ళేనా అని అడుగుతుంది. అందరినీ చూస్తుంది కౌశికి. లేదు దాత్రి, నేను ఎప్పుడు వీళ్ళని చూడలేదు అని అంటారు. అయితే వీళ్ళని ఖచ్చితంగా నిషికాని సెట్ చేసి ఉంటుంది. అమ్మా, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతుంది కావాలని వాళ్ళని జగదాత్రి. మేమా, మేము కుక్కట్పల్లి నుండి వస్తున్నామండి అని అంటారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడుగుతారు. ఇంకెవరు, నిషిక మేడమే పిలిచింది అని అంటారు. ఓ అవునా, ఓకే ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. అదేంటో మనం తెలుసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటుంది జగదాత్రి. అదే టైంకి ఇంకా సౌభాగ్య వ్రతాన్ని స్టార్ట్ చేస్తుంది వైజయంతి. ఇంకా వ్రతం జరిపిస్తూ హ్యాపీగా వ్రతంలో మంగళహారతి పాడి సౌభాగ్య లక్ష్మి కోసం అందరూ పూజలు చేసి నోములు నోచుకొని వ్రతాన్ని చేసి ఇంకా హ్యాపీగా అందరికీ తాంబూలం ఇస్తూ ఉంటారు వైజయంతి. అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళకు కూడా ముత్తైదువులుగా వచ్చిన వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వబోతుంటే నిషిక, అత్తయ్య గారు ఆగండి, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ నేను తీసుకొస్తాను అని జగదాత్రి కళ్ళ ముందే నిషిక ఆ రిటర్న్ గిఫ్ట్ని తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఆ రిటర్న్ గిఫ్ట్స్ని ఇచ్చేస్తుంది. అదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఇంకా ముత్తైదువులు వాయనాలు తీసుకున్న తర్వాత అలా ఇల్లు దాటి బయటికి వెళ్ళబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది జగదాత్రి. వాళ్ళని అడ్డుకొని, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని అంటుంది జగదాత్రి. అక్కర్లేదు మేడం,
ఫ్రీ బస్సేగా మేము వెళ్ళిపోతాం అని అంటారు. హో అవునా, సరే నేను కూడా మిమ్మల్ని ఫాలో అయ్యి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీ ఫ్యామిలీ నాకు చూడాలనిపిస్తుంది అని అంటుంది జగదాత్రి. హే, ఎవరో ఈ అమ్మాయి బాగా తెలుసుకున్నట్టుంది, మనం ఏంటో తనకి చూపించాలి అని ఆ రౌడీ విలన్లు లేడీస్ అందరూ కలిసి ఇంకా జగదాత్రిని చుట్టూ ముడతారు. జగదాత్రి సాదా సీదా హౌస్ వైఫ్ ఏమో అనుకొని చుట్టూ ముడతారు వాళ్ళందరూ. గుంట నక్కల మధ్యలో ఉన్న సింహంలా చూస్తూ ఉంటుంది జగదాత్రి. ఏయ్, ఏంటి, మేం వెళ్ళాలంటున్నాం కదా, నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యి ఏం తెలుసుకుంటావు, నిన్ను ఒకేసారి చంపేస్తాం అని ఆ లేడీస్ అంటుంటే పిడికిలి బిగిస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా ఒకరిని అలా కొట్టేసరికి ఇంకా తిరిగి తిరిగి పడిపోతుందన్నమాట ఒక లేడీ. ఒక్కసారిగా మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా ఒక్కొక్కరిని బాగా కొడుతుందన్నమాట జగదాత్రి. ఆడవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే మీరు కూడా ఇలాంటి పనులకి దిగి నీచానికి దిగజారుతారా అని చెయ్యి మెలిపెట్టి కొట్టి ఇంకా తన దగ్గర ఉన్న ఆ కుంకుమ భరిన రిటర్న్ గిఫ్ట్ లాక్కోవాలనుకుని అలా చూసేసరికి అవన్నీ కింద పడిపోతాయి. డైమండ్స్ ఉంటాయి. ఆ డైమండ్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. ఇంకా వెంటనే ఆ డైమండ్స్ని చూస్తూ ఉంటే అప్పుడే మీనన్ మనుషులు అక్కడికి వస్తారు. వచ్చి ఇంకా జగదాత్రి వాళ్ళ దగ్గర ఉన్న ఆ లేడీస్ అందరినీ తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. హే, ఆగండి ఆగండి అని పరిగెడుతున్నా వాళ్ళు తప్పించుకుంటారు. నో డౌట్, ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు చాలా పెద్ద ప్లానే వేస్తున్నారు. ఎలా అయినా ఆ డైమండ్స్ని దక్కించుకోవాలి అని అనేసరికి కేదార్ అక్కడికి వస్తాడు. ధాత్రి, నీకు డౌట్ వచ్చిందన్నో, ఏమైంది అని అడుగుతారు. మన డౌట్ నిజమైంది కేదార్, ఒకసారి ఇవి చూడు, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ డైమండ్స్ కేదార్, ఇవి చాలా కోట్ల విలువ చేసేవి, అలాంటిది ఇవి ఇక్కడికి వచ్చాయి అంటుంటేనే అర్థమవుతుంది. మీనన్ నిషికాకి వర్క్ అప్ చెప్పాడు. నిషిక ఏమో వాడు చెప్పిన పని చేస్తానని ఒప్పుకుంది. ఇదే కేదార్ జరిగింది అని అంటారు. అలా అయితే ఎలా ధాత్రి అని అంటారు. మనం వెంటనే ఆ డైమండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవాలి. ఆ లేడీస్ని వాడు తీసుకువెళ్ళిపోయాడు. ముందు మనం కార్ నెంబర్ నోట్ చేసుకున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్ నంబర్ని ట్రేస్ చేయమని చెప్పు, వాళ్ళు ఎక్కడున్నారో మనకి తెలియాలి అని చెప్పి గట్టిగా చెప్తుంది ధాత్రి. ఇంకా వెంటనే కానీ దానికంటే ముందు మనం ఇంకొక పని చేయాలి అని అంటుంది. ఇంకొక పనా, ఏంటది అని అడుగుతారు. చెప్తా అని ఇంకా వెంటనే జగదాత్రి జేడీగా కేదార్ కేడీగా మారుతారు. మారి ఇంకా వెంటనే వైజయంతి వాళ్ళ ఇంటికి వస్తారు. జగదాత్రి కేదార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే వైజయంతి ఇంకా కౌశికి కూడా జేడీ, నైస్ టు మీట్ యూ, మీరేంటి ఇలా వచ్చారో అని అడుగుతారు. నిషిక ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. ఇదేంటి, వీళ్ళేంటి ఇప్పుడు వచ్చారు అని టెన్షన్ పడుతుంటే అప్పుడే ఇంకా జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడీ నిషిక వైపు చూస్తారు. వెంటనే నిషికాతో, నిషిక గారు, మిమ్మల్ని ఒకసారి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. వెంటనే ఇంకా కౌశికి కూడా, వాట్, పోలీస్ స్టేషన్కా, ఎందుకు అని అడుగుతారు. మేడం, ఒక పెద్ద డీల్ మేడం, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ డైమండ్స్ అనేవి సిటీలోకి వచ్చాయి. అవి మీ ఇంట్లో నిండే పాస్ అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే నిషిక గారిని ఎంక్వైరీ చేయడానికి తీసుకువెళ్తున్నాం అని అంటారు. ఏంటి, నేనా, అయినా ఈ ఇంటి పెద్ద అంటే ఎవరు, కౌశికి గారు కదా, అలాంటప్పుడు మా వదినని ఎంక్వైరీ చేయకుండా నన్ను ఎంక్వైరీ చేయడం ఏంటి, మీరు కుదిరితే మా వదినని ఎంక్వైరీ చేసుకోండి, అంతేకాని నన్నంటారేంటి అని అంటుంది నిషిక. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏమంటున్నావు నిషి, అంటే నేను అలా చేస్తానా అని అంటుంది. మరి ఏంటి వదినా, నేను అలా చేస్తానా ఏంటి, చేయను కదా, వెళ్తే అందరూ వెళ్ళాలి, లేకపోతే ఎవరు వెళ్ళకూడదు అని తడబడుతూ ఉంటుంది నిషిక. ఇంకా జేడీ కేడీ నిషిక మాటల్లో అంతరార్థాన్ని అర్థం చేసుకొని, మాకెవ్వరి భేదాలు లేవు, మేము ఒకరి తర్వాత ఒకరిని తీసుకువెళ్తాం, ఎందుకంటే మీ ఇంటికి ఒక ప్రెస్టేజ్ ఉంది, ఒక రెప్యుటేషన్ ఉంది, అలాంటి రెప్యుటేషన్ని ఎవరు పాడు చేయాలనుకోరు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎంక్వైరీ పిలుస్తాం, మీరు వచ్చేసాక కౌశికి గారిని, వైజయంతి గారిని, యువరాజ్ గారిని అందరినీ ఎంక్వైరీ చేస్తాం, మీరు ముందు రండి, లేకపోతే బలవంతంగా తీసుకువెళ్లాల్సి వస్తుంది అని చెప్పి గట్టిగా చెప్తుంది జేడీ. ఇంకా నిషిక, జగదాత్రి, ఖచ్చితంగా ఇది నీ పని అని నాకు తెలిసే, నీ వల్ల ఇలా జరుగుతుంది అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది నిషిక. ఇది ఇలా ఉండగా మీనన్ గ్యాంగ్ని ఫాలో అయ్యి ఇంకా రమ్య కిరణ్ అయితే వాళ్ళని ట్రేస్ చేస్తారు. సో మీనన్ తప్పించుకుంటాడు, బట్ డైమండ్స్ అయితే సీజ్ అయిపోతాయి. జేడీ, మళ్ళీ
మళ్ళీ నీకు దొరికిపోయాను, మళ్ళీ నా మాల్ని మిస్ చేసుకున్నాను, ఇలా జరిగిందేంటి ఇలా జరిగిందేంటి అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట మీనన్. ఇంకా డైమండ్స్ తీసుకొని సీజ్ చేసి జేడీకేడీకి అప్పచెప్తారు రమ్య అండ్ కిరణ్. ఇంకా జేడీకేడీ రమ్యతో, రమ్య లోపల నిషి ఉంది, తన్ని నువ్వే ఎంక్వైరీ చేయి అని అంటారు. ఓకే మేడం అని వెళ్తుంది. డైమండ్స్ని వాళ్ళకి ఇచ్చింది నువ్వే కదా అని అంటారు. ఏ డైమండ్లు అని అడుగుతారు. ఏయ్, అబద్ధం చెప్పాలనుకోవద్దు, నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు, డైమండ్స్ని నువ్వే కదా ఇచ్చింది అని అడుగుతుంది గట్టిగా రమ్య. ఏంటి ఆ జగదాత్రి ఏం చెప్తే అది మీరు నమ్మేస్తారా? అయినా దాని బుద్ధే వంకర, అది అలాగే మాట్లాడుతుంది. వాళ్ళమ్మ కూడా అంతే, అన్యాయం అవినీతి చేసి పైకి పోయింది, ఇదేమో మా ప్రాణం మీదికి అని అనేసరికి ఒక్కసారిగా జగదాత్రి వచ్చి ఇంకా అలా తన చెంప పగలగొడుతుంది. నిషిక చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంకా జేడీని చూసి నిషిక, ఇదేంటి ఇంతలా కొట్టింది అని చెప్పి అలా చూస్తూ ఉంటే, ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఇంకొకసారి ఇన్స్పెక్టర్ కావ్య గారి గురించి ఒక్క మాటైనా తేడాగా మాట్లాడేవో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అయినా క్లియర్గా సీసీటీవీ రికార్డ్స్లో ఉంది, నువ్వే ఆ రిటర్న్ గిఫ్ట్లో డైమండ్ పెట్టి ఇచ్చావని ఫుటేజ్ ఉంది. కాబట్టి నువ్వు మా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవని చెప్పి గట్టిగా చెప్పి ఇంకా అలా నిషికాని అందరి ముందు అఫీషియల్గా అరెస్ట్ చేస్తారు జేడీ అండ్ కేడీ. ఇంకా బ్రేకింగ్ న్యూస్లో నిషిక అరెస్ట్ అయిందని తెలుసుకొని ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏ కారణంతో నిషిని అరెస్ట్ చేశారంటే క్లియర్గా డైమండ్స్ని తనే స్మగుల్ చేయబోతుందని, డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయబోతుందని క్లియర్గా సాక్ష్యాలు దొరికాయని అందులో ఉండడంతో ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. వెంటనే కోపంతో రగిలిపోతూ, నిషికో ఎందుకు ఎందుకు ఒప్పుకున్నావని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట యువరాజ్. వెంటనే సుధాకర్, వీడు బానేశాడనుకునే లోపు నిషిక ఇలా చేసింది, అసలు ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుందో నాకేమీ అర్థం కావట్లేదని ఇంకా సుధాకర్ కౌశికి వాళ్ళైతే చాలా అంటే చాలా అసహించుకుంటారు నిషికాని. అలా నిషికాకి బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేక నిషిక అయితే ఒంటరిగా జైల్లో మగ్గిపోతూ ఉంటే జగదాత్రి మాత్రం, చూసావా దాత్రి, నువ్వు బ్రెయిన్తో ఆలోచించావు, హార్ట్తో కాదు, అందుకే నువ్వు తన్ని అరెస్ట్ చేయగలిగావు, లేకపోతే నువ్వెప్పటికీ తన్ని అరెస్ట్ చేయలేకపోయేదానివి అని చెప్పేసరికి, అవును కేదార్, పోనీలే కదా అని క్షమిస్తుంటే చాలా చాలాసార్లు తను నేను ఎక్స్క్యూజ్ చేశాను, కానీ ఇప్పుడు ఇంకా నేను చెయ్యాలనుకోలేదు, అందుకే నిషిని అరెస్ట్ చేశాను. ఈ అరెస్ట్తో అయినా ఖచ్చితంగా నిషి మారుతుందనే నేనైతే అనుకుంటున్నాను అని ఇంకా జైల్లో ఉన్న నిషిక వైపు చూస్తూ ఉంటారనమాట జేడీ అండ్ కేడీ. ఇదే ఇలా ఉండగా నిషిక జైల్లో కోపంతో రగిలిపోతూ ఉంటే నిషిక దగ్గరికి యువరాజ్ అండ్ వైజయంతి వస్తారు. నిషిక అలా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్, నిషి, నీకేమైనా పిచ్చా? అసలు నిన్ను ఎవరు ఒప్పుకోమన్నారు? మీనన్ భాయ్తో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, నేను తప్పించుకుంటూనే ఉన్నాను, కానీ నువ్వు ఇంత చేసి మన ఇంటి పరువు తీసావు అని అంటాడు. వెంటనే నిషిక, అవును, నువ్వు మరి సమర్థవంతుడివి, నువ్వు ఒకవేళ డబ్బులు సంపాదించుంటే నాకెందుకు ఈ కర్మ పడుతుంది, నేనెందుకు అలాంటి డీల్ ఒప్పుకోవాల్సి వస్తుంది, నేనేది చేసినా మన కోసమేనని నీకు తెలీదా అని అంటుంది నిషిక. ఒక్కసారిగా వైజయంతి, అబ్బోడా, ఎందుకు పాపం తన్ని తిడతావు, ఆయన తన డబ్బుల కోసమే కదా ఇదంతా చేసింది, సర్లే తన గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించొద్దు అని అంటుంది వైజయంతి. ఇంతకీ నాకు బెయిల్ తీసుకొస్తున్నారో తీసుకురావట్లేదా అని అడుగుతుంది. వెంటనే ఇంకా యువరాజ్, ట్రై చేస్తున్నాను, కానీ ఎవరు బెయిల్ ఇవ్వలేమంటున్నారు, నాన్ బెయిలబుల్ కేసు అయింది అని అంటారు. అయితే ఎప్పటికీ అమ్మి ఇలాగే కటకటాల వెనకే ఉండాలా అని అంటుంది వైజయంతి. అదే టైంకి అక్కడికి మీనన్ మనిషి వచ్చి బెయిల్ ఇప్పిస్తాడు. ఒక్కసారిగా ఇంకా నిషిక బయటికి వచ్చేస్తుంది. నిషిక, యువరాజ్, వైజయంతి చూస్తూ ఉంటే అప్పుడే మీనన్ సీక్రెట్గా నిషికాని కలుస్తాడు. చూడు ప్రిన్స్, నీ వైఫ్ నాకు సహాయం చేయబోయి జైలుకు వెళ్ళింది, కాబట్టి తన్ని నేను కాపాడాను, నేను మీకు షెల్టర్ ఇస్తాను, మీరు ప్రశాంతంగా ఉండేలా చూస్తాను, మీరు నాతో పాటు వచ్చేయండి, ఇద్దరూ కలిసి హ్యాపీగా డీల్ చేసుకోండి, నేను ఇచ్చే డబ్బులు తీసుకొని లైఫ్ని ఎంజాయ్ చేయండి, కానీ నాకు ఒక పని చేసి పెట్టాలి, ఆ జగదాత్రి ఫ్యామిలీని పైకి పంపించాలి అని అంటారు. వెంటనే మీనన్ ఒక్కసారిగా ఇంకా యువరాజ్ వాళ్ళైతే షాక్ అయిపోతారు. ఇంకా వైజయంతితో మీ యువరాజ్, అమ్మ నువ్వు బయలుదేరాడంటారు. అబ్బోడా,
ఎవరతను, ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది. అమ్మా నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతానులే అని చెప్పి ఇంక తన్నైతే పంపించేస్తాడు. వెంటనే వస్తాడనమాట. భాయ్, జగదాత్రి ఫ్యామిలీ అంటే నిషి వాళ్ళ ఫ్యామిలీనే కదా అని అంటారు. జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ అంటే నిషి ఫ్యామిలీ ఎందుకు అవుతుంది? జగదాత్రి, కేదార్ వీళ్ళిద్దరినీ పైకి పంపించండి. ఎందుకంటే వీళ్ళు నాకు చాలా అడ్డుపడుతున్నారు. ఆ జగదాత్రి లేకపోతే అసలు నిషిక డైమండ్స్ సప్లై చేస్తుందని ఎవరికి తెలియకపోయేది కదా. కాబట్టి తన్ని మీరు పైకి పంపించండి. పైకి పంపిస్తాను అని నాతో డీల్ ఒప్పుకోండి. అప్పుడు నేను మిగతా ఏం చేయాలో చెప్తాను అని ఇంకా మీనన్ అయితే ₹1,00,00,000 డబ్బులు ఇస్తాడు. భాయ్, నేను సప్లై చేయలేదు కదా అని అంటుంది. చేయకపోయినా పర్లేదమ్మా, నువ్వు చేసిన త్యాగానికి అడ్వెంచర్కి ఈ డబ్బులు తీసుకో అని చెప్పి అలా ఇంకా ఇచ్చేస్తాడనమాట ₹1,00,00,000 అయితే నిషికాకి. ఇంకా వెళ్తూ వెళ్తూ మీనన్ మనసులో, ఇప్పుడు ఎలుకలు మళ్ళీ నా ట్రాప్లోకి చిక్కాయి. వీళ్ళ చేత్తోనే జగదాత్రి కేదార్ని చంపేలా చేసి తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మొత్తం లేపేస్తా. అప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇంకా అలా మీనన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మీనన్ ఇచ్చిన డబ్బుల్ని చూసి మురిసిపోతూ ఉంటారు నిషిక అండ్ యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.